అండి, ఈ సంవత్సరం వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నార్మల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ప్రతిసారి జరుపుకునే విధంగానే జరుపుకుంటున్నాం. ఈసారి చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నాం. రెగ్యులర్గా అయితే నవరాత్రులలో అన్నదానం, అల్పాహారం, కుంకుమ పూజ అవి జరుగుతాయి. ఈసారి స్పెషల్గా వెంకటేశ్వర స్వామి వ్రతం చేస్తున్నాం. అట్లనే గణపతి ఇంకా సిద్ధాబుద్ధి దేవి కళ్యాణం కూడా జరుపుకుంటున్నాం. 9 days ఇప్పుడు వినాయకుడు ఉంటాడు కదా మనతోనే. సడన్గా నిమజ్జనం వెళ్ళిపోయిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది వినాయక చవితి అయిపోయిన తర్వాత. ఇక అందరికీ ఫస్ట్ ఉన్నప్పుడు మంచిగా అనిపిస్తుంది, లేనప్పుడు కొంచెం బోరింగ్ ఫీలింగ్ వస్తుంది. ఇక దేవుడి దయ అందరితో ఉండాలని ఆశిస్తున్నాం. ఓకే, ఒకవేళ వినాయకుడు మీకు కనుక కనిపిస్తే ఏం కోరిక కోరుకుంటాడు? ఫస్ట్ అందరి తరపున దేవుడికి నమస్కారం కూడా అందరు బాగుండాలని కోరుకుంటాం. ఓకే, ఈ వినాయక చవితి అనేది పురాతన ఎప్పటి నుంచో ఉంది, కానీ ఈ విగ్రహాలు పెట్టి 9 days జరుపుకోవడం అనేది ఎప్పటి నుంచో ఎలా స్టార్ట్ అయింది? అది మనకు ఐడియా లేదండి. మీకేమైనా ఐడియా ఉందండి? సారీ, ఇంకా ఎవరికైనా ఐడియా ఉందా వినాయక చవితి ఎలా జరుపుకుంటారు? బాంబేలో స్టార్ట్ అయింది 1952లో. బాలగంగాధర్ తిలక్ స్టార్ట్ చేసిండు. అప్పటి నుండి దేశం అంతా చేస్తుండ్రు, ఇదే విధంగా చేస్తుండ్రు. ఎందుకోసం అంటే తన మోటివ్ ఏంటి అని ఎందుకోసం అని చేసిండు బాలగంగాధర్ తిలక్? దాని గురించి ఐడియా లేదు కానీ స్వతంత్రం కోసం అప్పుడు పోరాడేటప్పుడు బ్యాన్ చేశారు హిందువులని. అయితే అందరూ ఏకమై పనిచేయడానికి ఇదొక తంతు అని పెట్టి 9 రోజులు నవరాత్రులు చేస్తే అందరు వచ్చి ఏకమై జరుపుకోవచ్చు అని చెప్పి అలా చేశారు. చెప్పండి, నైస్. ఓకే, ఇలా వినాయకుడు మీకు కనుక ప్రత్యక్షం అయితే ఏం కోరిక కోరుకుంటారు? అందరూ బాగుండాలి, వాళ్ళ ప్రజలు అందరూ బాగుండాలని కోరుకుంటారు, అంతే. అందరు హిందువులంతా ఒకటిగా ఉండాలి, దీని గురించే వినాయకుడిని చేసుకుంటూ సాంప్రదాయం కంపల్సరీ. కానీ ఈ మధ్య చూస్తున్నాం మనము వినాయక మండపాల దగ్గర డీజే పాటలు పెట్టుకొని మళ్ళీ డ్యాన్సులు చేయడం అట్లా చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం? అదంతా వేస్ట్. అసలు ముఖ్యంగా అయితే భక్తి సంబంధించి ఉండాలి. భక్తి పాటలు కానీ, భక్తి కథలు కానీ, ఈ డ్యాన్స్ పెట్టు, డీజేస్లు అన్నీ వేస్ట్. ఇవన్నీ అయితే అదేం అక్కర్రాదు. మనకు కావాల్సిన భక్తి దానికి సంబంధించిందే కావాలి. కానీ ఇంటలేరు చెప్తే పిల్లలు ఇది చేద్దాం అది చేద్దాం అంటే ఏం చెప్తాం, మన చేతులు లేదుగా. వాళ్ళు కంపల్సరీ చేయాలంటే చెప్తలేరు. మనకు కావాల్సింది ఏంటంటే భక్తి సంబంధించింది, భక్తి పాటలే వాడాలి, భక్తి నృత్యాలు చేయాలి, భక్తి సంబంధించే కావాలి అని మేము కోరుకుంటాను. కానీ వాళ్ళకి పిల్లలు ఏంటంటే ఏం కాదంటే చెప్తారు. ఏం చెప్తాం వాళ్ళకి? ఏం చెప్పలేం కదా మనం. ఈ 9 రోజులు వినాయకుడు మనతోనే ఉంటాడు. సడన్గా నిమజ్జనం తర్వాత ఎలా అనిపిస్తుంది మీకు? అంటే నార్మల్ వినాయకుడు వెళ్ళిపోతారు కదా. చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఏంటిది ఇక్కడ ఇంత మంచిగా జరిగింది, ఇవాళ చూస్తే ఎంత డల్ అయిపోయిందని చెప్పి చాలా బాధ అనిపిస్తుంది. అసలు చెప్పుకోలేని బాధ. ఎట్లా అంటే మన ఇంట్లో ఒక పిల్లాడు ఉండి ఎట్లా అయితే పోతాడో అట్లా కూడా మనకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు 10 రోజులు ఉన్న తర్వాత పిల్లాడు వెళ్ళిపోతే మనకి ఎంత బాధ ఉంటుంది. అది కూడా అంతే. ఇన్ని రోజులు చేసినాం, అరే రేపు వెళ్ళిపోయింది ఎట్లా అనేది చాలా బాధ అనిపిస్తుంది. చాలా బాధ, చెప్పలేని బాధ అసలు. ఇక్కడ చూసుకుంటే మీరు చూడవచ్చు, చిన్న పిల్లలు వాళ్ళే సొంతగా ఒక వినాయకుడిని పెట్టి వాళ్ళ దగ్గర ఇక్కడ వాళ్ళ ఇంటి పక్కన ఒక మండపం క్రియేట్ చేసి వినాయకుడిని పెట్టి చూడండి ఇప్పుడు నిమజ్జనం కూడా చేస్తున్నారు. సో ఒకవేళ వీళ్ళకు దేవుడు అనిపిస్తే ఎటువంటి కోరికలు కోరుకుంటారు ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. మీరు 9 days పెట్టిరా మొత్తం? అవును, 9 days. ఓన్లీ మీరే కలెక్ట్ చేసుకొని మీరే పెట్టిరా? ఓకే, ఇప్పుడు నిమజ్జనం ఎక్కడ చేస్తారు మరి? అక్కడ ఇట్లనే వెళ్తారా? చూడండి వాళ్ళ భక్తి ఎట్లా ఉందో. అండ్ మీకు ఏం లేదు, ఒక క్వశ్చన్. ఒకవేళ మీకు వినాయకుడు కనిపిస్తే ఏం కోరిక కోరుకుంటారు? నాకేం కోరిక ఉన్నది అది. అదే ఏం కోరిక కోరుకుంటారు? అందరు బాగా ఉండాలి, మంచి కోరుకుంటారు. ఒకవేళ నీకు కనిపిస్తే ఏం కోరిక కోరుకుంటావు? మంచిగా అందరు బాగుండాలి, మంచిగా అందరూ పుణ్యం చేసుకొని హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం. మనోడు బ్యాండ్ కొడుతుండు ఇట్రా. ఒకవేళ వినాయకుడు కనిపిస్తే నువ్వు ఏం కోరిక కోరుకుంటావు? నేను మంచిగా చదువుకోవాలని కోరుకుంటా. మంచి చదువుకోవాలని. నువ్వు ఎన్నో క్లాస్ ఇప్పుడు? 5th. ఇంకేం కోరికలు కోరుకుంటావు? ఇంకా నేను మంచిగా కలెక్టర్ కావాలి. ఓకే, నీకేమున్నాయి కోరికలు? సైంటిస్ట్. ఇటు చూడండి ఒకసారి, జూమ్ చేసుకో. సైంటిస్టే. మన మంచిర్యాలలోనే ఇప్పుడు అతిపెద్దదైన విగ్రహాన్ని మనం చూస్తున్నాం. సో ఇక్కడ వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎప్పటి నుంచి మీరు ఇక్కడ వినాయకుని విగ్రహం ప్రతిష్ఠించడం స్టార్ట్ చేశారు? 2013 నుండి ఇది 10th year. ఓకే, ఈ 10 years అవుతుంది. మీకు ఈ 9 days ఉండి సడన్గా లేకపోయేసరికి మీకు ఏమనిపిస్తుంది తర్వాత?
ఇంకొక 9 days బాధపడుకుంటూ ఉండాల్సిందే మర్చిపోవడానికి. ఒకవేళ దేవుడు కనుక మీకు ప్రత్యక్షమై ఒక వరం కోరుకోమంటే ఏం కోరుకుంటారు? మంచిర్యాల అన్నిటికన్నా పెద్ద వినాయకుడు మాదే ఉండాలి, అందరికంటే పెద్ద యూత్ మాదే ఉండాలని కోరుకుంటాం వినాయకుని తరపు నుండి. వినాయక చవితి అనేది ఎప్పటి నుంచో ఉంది. ఒక పండుగ లేక ఒక రోజు ఫంక్షన్ అనేది చేసుకునే వాళ్ళు, పండుగ చేసుకునే వాళ్ళు. కానీ 9 days ఇట్లా విగ్రహాలు పెట్టాలి అని చెప్పేసి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది? మా యాక్చువల్ 1957లో బాలగంగాధర్ తిలక్ స్వతంత్ర సమర మన హిందువుల యొక్క ఇండియన్స్ని అందరిని ఏకం చేయడానికి బాలగంగాధర్ తిలక్ అందరిని మోటివేట్ చేయడానికి మన హిందూ పండుగలు ఏమి ఉన్నాయో మనం చేసుకోనికి అది ఒక ఫెస్టివల్ లెక్క. అప్పుడు 144 సెక్షన్ కింద అందరూ మన ఆంగ్లేయులు ఎక్కడ ఉన్నా కూడా మన హిందువుల పట్ల, ఇండియన్స్ పట్ల ఎక్కడ పడితే అక్కడ మనల్ని లాఠీచార్జ్ చేయడం అలాంటివన్నీ చేసిండు. కాబట్టి ఇప్పుడు రీజన్ సంబంధించిన హిందూ కానీ ముస్లిం కానీ ఏమైనా పండుగలు ఉన్నా కూడా వాళ్ళు చేసుకోనికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా బాలగంగాధర్ తిలక్ వాళ్ళు ఎట్లాంటి మోటివేషన్ చేసి అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి వినాయక చవితి సెలబ్రేషన్స్ చేయడం జరిగింది. ఓకే, నైస్. చాలామంది చెప్తున్నారు ఇది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. వినాయకుడు మీకు కనిపించి వరం కోరుకోమంటే ఏం కోరుకుంటారు? అందరూ మంచిగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, వినాయక చవితిని ఇంకా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోవాలి. మీకు కనుక వినాయకుడు కనిపించి వరం కోరుకోమంటే ఏం కోరుకుంటారు? మళ్ళీ బాల్యానికి తీసుకుపోవాలని కోరుకుంటా. చిన్నతనానికి ఎందుకు అలా అంటే? అప్పుడే కదా ఏ కుళ్ళు కుతంత్రాలు కుట్రలు ఏముండవు కదా బాల్యంలోనే.